మనందరం కూడా దేవుని సన్నిధానములోన ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుని, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుని, ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. మనందరము కూడా ప్రభు సన్నిధిలోనే ఆ ప్రభువును ఆరాధన చేద్దాం. యేసయ్యా మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి ప్రభా అని మనందరము కూడా ఆయన సన్నిధిలో స్తుతి చేద్దాం. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు. మళ్ళీ పడదాం. యెహోవా రాఫా స్వస్థపరచును, నమ్ము స్వస్థపరచును. ఆరాధన నీ రెండు చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, అందరం కలిసి పాడదాం. ఆరాధన స్తుతి, ఆరాధన 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 ఆరాధన స్తుతి, ఆరాధన. మనందరము దేవుని సన్నిధిలో స్తుతి చేద్దాం. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవదేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా ఆ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మన దర్శించబోతున్నాడు. తన దాసుని నిలబెట్టుకుని మనందరితో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనందరము కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. దేవుడు మాట్లాడుతూ ఉండగా మనుషుడు వింటాడు, గ్రహించగలుగుతాడు. అందుకే ఆయన సన్నిధికి వచ్చిన మనందరము కూడా ఆయన వాక్కుల చేత ప్రభు మన హృదయాన్ని దర్శించబోతున్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో యేసయ్యా నాతో మాట్లాడు ప్రభా అని అడుగుదాం. నన్ను దర్శించు ప్రభా అని మనం అడుగుదాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ప్రతి మనుష్యుని దర్శిస్తున్నాడు, ప్రతి మనుష్యుని మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా నాకు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు నాకు ప్రసాదించు ప్రభా అని ప్రభు సన్నిధిలో అడుగుదాం. మన మనసును కుదుటపరుచుకుని, మన ఆలోచనలు స్థిరపరుచుకుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. తన దాసును నిలబెట్టుకుని
మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటను మనం వినటానికి సిద్ధపడదాం. సమయమున్న స్థానిక సంఘ పెద్ద సుకుందరన్న ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు మనందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారి యగు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడని వేవేల దూత గణముల చేతను మా వంటి బీదవారి చేతను నిత్యము మహిమ అని పొగడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభు, ఈ దినము పరిశుద్ధ దినములో నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ నీ మందిరమునకు వచ్చి నిన్ను ఆరాధించాలి. ప్రభా, ఇంతవరకు ప్రభా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రభా, ఇప్పుడు ప్రభా నీ దాసుని మీరు నిలువబెట్టుకొని ప్రభా ఈ పరిశుద్ధ దినమునకు, ఈ కోతకాలపు ఆరాధన పండుగకు ప్రభా నీ దాసునితో ఏం మాటలైతే మీరు మాట్లాడాలనుకున్నారో ఆ మాటలను నీ దాసుని ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో అక్కడ నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవా, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు. ప్రభా, మోకాళ్ళ ప్రార్థన మా స్థితిని మారుస్తుంది, కన్నీటి ప్రార్థన మా పరిస్థితిని మారుస్తుంది, విశ్వాసముతో చేసే ప్రార్థన మా జీవితాన్ని మారుస్తుందని నీ వాక్యములో సెలవిచ్చినట్లు ప్రభా, మేమందరము ప్రభా మోకాళ్ళతోనూ కన్నీటితోనూ ప్రభా విశ్వాసముతోనూ నిన్ను కొనియాడే బిడ్డలుగా, నీకు విజ్ఞాపన చేసే బిడ్డలుగా, నిన్ను అడిగే బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధానములో నిధి ఉన్నది. ప్రభా, మేము రావాల్సిన చోటుకే వచ్చి ఉన్నాము. పొందవలసిన నిధిని పొందుకొని వెళ్ళుటకు ప్రభా మాకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, మా సంఘమంతయు నిన్నటి దినము ప్రభా రాజేశ్వరమ్మ గారిని ప్రభా మా సంఘమునకు నడిపించి ప్రభా ఆమె ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ఈ దినము వాక్యం కొరకై ప్రభా మీరు బూరగా వాడుకొనబోయే ప్రభా ఫీల్డ్ పెద్దలు ప్రభా జయకాంత్ సార్ గారిని బట్టి కూడా నీకే ప్రభా ఆయనతో మీరే మాట్లాడి ఆయన మహిమ పొందుమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, వారి ప్రయాణం అంతటిని దీవించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు అన్నావు. ప్రభా, నీలములతో నీకు పునాదులు, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, ప్రశస్తమైన వస్త్రములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. ప్రభా, మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభా మా అందరికి మీరు భరోసా కల్పించుచున్నారు. ప్రభా, మా పాలెంలో ప్రభా వ్యాధి బాధల చేత ప్రభా అనేకమైనటువంటి రోగముల చేతను ప్రభా పీడింపబడుతున్న వారందరికీ ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడే మీ మాటలను బట్టి ప్రభా మాకు ధైర్యమును, ఓదార్పును, నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, ఏ బిడ్డ అయితే ప్రభా అర్పణలను తీసుకొని వచ్చి నిన్ను శోధిస్తుందో వారందరికీ ప్రభా నీ పరలోకపు దీవెనలను, భూలోకపు ఆశీర్వాదములను అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మంచిది. సమయమైన ఫీల్డ్ పెద్దలు అందరు కూర్చుండి గిన్నెల దగ్గర ఉన్నవారు సిద్ధపాటు కలిగి త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కర్నూలు పట్టణం నుంచి మన ఫీల్డ్ పెద్దలు, కేబీబీసీఎస్ కర్నూలు ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ జయకాంత్ సార్ గారు మన మధ్యకు, మన సంఘాన్ని ప్రేమించటం, మన మధ్యకు రావటం మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ ఎస్టీబీసీ రీజనల్ సెక్రటరీ జయకాంత్ సార్ గారిని, అదే రీతిగా డాక్టర్ ఎస్ సులేఖ జయకాంత్ క్రిస్టియన్ సార్ గారిని మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ మనందరం కూడా వారి స్టేజ్ మీదకి వస్తుండగా ప్రేమతో మనం ఆహ్వానించుదాం. ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ ఎస్టీబీసీ నెల్లూరు రెవరెండ్ ఎస్ జయకాంత్ క్రిస్టియన్ సార్ గారు, అదే రీతిగా డాక్టర్ ఎస్ సులేఖ జయకాంత్ క్రిస్టియన్ గారు మన మధ్యకు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టాలి.
మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా సమయాన్ని ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ ఎస్టీబీసీ నెల్లూరు రెవరెండ్ ఎస్ జైకాంత్ క్రిస్టియన్ సార్ గారు మన సంఘాన్ని ప్రేమించి వారెన్ని పనులున్నా ఈరోజు మన ఆరాధన ముగించుకుని మరలా ఇతర ప్రాంతాలకి వెళ్ళి వాక్యాన్ని బోధించేటువంటి సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తున్న దైవజనుడు రెవరెండ్ ఎస్ జైకాంత్ క్రిస్టియన్ సార్ గారు మన మధ్యకు వచ్చారు కాబట్టి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. మనందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. చప్పలు కొడుతూ ప్రేమతో వారిని సమయాన్ని అప్పగించడం. క్రీస్తునందు గౌరవనీయులు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జెర్మియా క్రిస్టియన్ గారికి మరియు సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీల సమాజానికి, పాస్టర్మ గారికి, మీకందరికీ శక్తిగల యేసునామమున మీకందరికి వందనాలు తెలియజేస్తూ ఈ కోతకాలపు అర్పణల పండుగ శుభాకాంక్షలు మీకందరికీ తెలియజేస్తుంటున్నాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 గల వచనాలను చదువుతాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని వేలకొల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో నిలబెట్టుట కూడా యోగ్యుడను కాను నన్ను ప్రభా నిలవబెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభా మీ దృష్టికి అంగీకారంలాగున సహాయం చేయండి ప్రభా. మీరే నా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు వినగలిగడి మనసును, చెవులను అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రాంతాన్ని అంతటిని ప్రభా నీ ఆధీనంలో ఉంచుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ వాక్యము చాలా సందర్భాలలో వినింటాం, చదివింటాం కూడా. కానీ క్రైస్తవులుగా మనము ఈ వాక్య భాగాన్ని ఆచరణలో పెట్టేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎన్నో సందర్భాలలో ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ ఆత్మ పరిశీలన ఒక క్రైస్తవుడిగా నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నావా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ మాట చాలా చక్కగా రాయబడింది కదా. అపోస్తులైన పౌలు గలతీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. ఇది వినడానికి, చదవటానికి చాలా సింపుల్ వర్డ్, కానీ ఈ మాటను ఆచరణ పెట్టాలంటే కష్టమా, ఈజీయా? ఏమ్మా, కష్టమా, ఈజీనా? చెప్పండి, మీరే చెప్పండి. చదవడం ఈజీ, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే నీకు జరిగిన మంచి అంతటిలో ఒక యాజకుణ్ణి, దైవ సేవకుణ్ణి జ్ఞాపకం చేసుకొని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. మనము జ్ఞాపకం చేసుకోగలుగుతామా? మన ఇంటిలో మంచి జరిగినప్పుడు మనము సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకుంటామా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుటుంబంలో ఏ మంచి జరిగినా ఆ మంచిలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈరోజు కోతకాలపు అర్పణల పండగలో మన సంఘ కాపరిని మనము ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఏ విధంగా
మన సంఘ కాపరి పట్ల మన ప్రేమను మనము వ్యక్తపరుస్తున్నాం? ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఏ విధంగా మనము యాజకుని పట్ల ఉండాలి, యాజకునికి ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఏ విధంగా మన సేవకుని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా మన సేవకుని పట్ల మన వైఖరి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి ఎవరన్నా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఈరోజు మనకు ఒక ప్రశ్న. కొరింథీ సంఘంతో అపోస్తులైన పౌలు అంటున్నాడు, అయ్యా నీ సేవకుని పట్ల నీవు ఏ విధంగా ఇస్తున్నావు? బలవంతంగా ఈ సంఘము ఒక కట్టుబాట్లు పెట్టింది కాబట్టి ఆ కట్టుబాట్ల ప్రకారంగా బలవంతంగా ఇస్తున్నావా? ఇయ్యటానికి వచ్చేటప్పుడు నీ యాజకుని పట్ల నీవు సనుగుకుంటున్నావా? ఏ విధమైన వైఖరితో నీ యొక్క కానుకను నీవు నీ సంఘ కాపరికి ఇస్తున్నావు? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఉత్సాహంగా సంతోషంగా నీకు కలిగిన దానిలో నీవు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఇచ్చే కానుక సంఘ కాపరి పట్ల సంతోషంగా ఇవ్వాలి, కానీ సంఘ కట్టుబాటును బట్టి కానీ బలవంతంగా కాక మీరు ప్రేమతో సంఘ కాపరికి దేవుని కానుకను ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో దేవుడు లేవి ఇశ్రాయేల్ ప్రజలతో ఒక మాట చెప్తున్నాడు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనములో, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా, ఎవరికి స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు? లేవీయులకు అనగా యాజకులకు స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మీ దశమ భాగాలన్నీ ఎవరికి చెందుతాయంటే సంఘ కాపరికి చెందుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా లేవీయుల పట్ల వాళ్ళు చేస్తున్న సేవను మీరు జ్ఞాపకం చేసుకొని మీ దశమ భాగాలన్నిటినీ కూడా వారికే చెందుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కలిగిన మంచిలో మనం ఏ విధంగా మన దశమ భాగాలను మన యొక్క సంఘ కాపరికి మనము జ్ఞాపకం చేసుకొంచున్నాం? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, దేవుడు కొరింథీయులతో చెప్తున్నాడు, దేవుడు మనతో చెప్తున్నాడు, మనము ఏ విధంగా ఇస్తున్నాం? కొంతమంది వ్యక్తులను, కొన్ని సంఘాలను నేను మీకు పరిచయం చేస్తాను. మనము ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు గమనించినట్లయితే, ఇక్కడ మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు ఎవరంట? మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. కాబట్టి ఇక్కడ అతనికి అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువుల వలన నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. ఈ మాట ఇంపార్టెంట్. ఇది అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ఎవరు? అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. అబ్రహాం అంటే ఎవరు? మనకి
విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఎవరైతే క్రైస్తవ మతము స్వీకరించింటాడో, ఎవరైతే యేసయ్యను వెంబడించింటారో వాళ్ళందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాము సెలవిస్తున్నాడు. అబ్రహాము మనకు ఒక క్రమము నేర్పించాడు, ఒక అలవాటు నేర్పించాడు. మనకు కలిగిన దానిలో యాజకునికి 10వ భాగము ఇయ్యాలని అబ్రహాము నేర్పించినటువంటి క్రమము మనకు. అబ్రహాము ఏ విధంగా ఇస్తున్నాడంటే కృతజ్ఞతాపూర్వకంగా తన యాజకునికి అబ్రహాము ఇస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనము వాక్యోపదేశము పొందుతున్నాము. వాక్యోపదేశం ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనము మెరుగుపరుచుకుంటున్నాము, మార్చుకుంటున్నాము. తద్వారా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి మనము మన యాజకుని పట్ల, మన సేవకుని పట్ల ఏ విధమైన కృతజ్ఞత భావము మనము చూపిస్తుంటున్నాం. ఇక్కడ అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఒక క్రమము నేర్పించాడు. కృతజ్ఞతాపూర్వకంగా అబ్రహాము తనకు కలిగిన దాని అంతటిలో 10వ భాగము అబ్రహాము యాజకునికి ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ క్రమాన్ని పాటిస్తున్నామా లేదా? లేకపోతే ఒక నామకార్థపు క్రైస్తవుల మాదిరి జీవిస్తున్నామా? దేవుడిచ్చినటువంటి క్రమాన్ని తూచా తప్పకుండా పాటించేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి నిజమైన క్రైస్తవ లక్షణాలు మనకు ఉన్నాయా? నీకు అన్యులకు తేడా ఏమిటి అంటే, నీవు పాపాన్ని వదిలిపెట్టి దేవుని లక్షణాలను కలిగి దేవుని పోలిక చొప్పున జీవించేవాడే క్రైస్తవుడు. దేవుని క్రమాన్ని పాటించేవాడే క్రైస్తవుడు. కాబట్టి నీవు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. నీకు అన్యులకు మధ్య తేడా ఏందంటే, నీలో క్రీస్తు ఉంటాడు. నీలో క్రీస్తు ఉన్నప్పుడు నీ లక్షణాలు దేవుని లక్షణాలు నీలో ఉంటాయి. అందుకోసమే అపోస్తులైన పౌలు అంటారు, గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ సాక్ష్యము మనం చెప్పగలుగుతామా? అయ్యా, నాలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయి, నేను క్రీస్తు పోలిక చొప్పున జీవిస్తున్నాను, నా హృదయంలో క్రీస్తు ఉన్నాడు, నా హృదయంలో దేవుని లక్షణాలు ఉన్నాయి, దేవుని వాక్యము నా హృదయం నిండా ఉంది అని మనము చెప్పగలుగుతామా? అందరం చెప్తాం, అయ్యా నేను అబ్రహాము పిల్లలం కదా, పాట ఉంది, అబ్రహాము తండ్రి పిల్లలం, విశ్వసించుచున్న పిల్లలం అని సండే స్కూల్లో నేర్చుకుంటాం పాట. కానీ ఏ రోజైనా అబ్రహాము లక్షణాలు, అబ్రహాము క్రమము మనము పాటిస్తున్నామా? సంఘము అబ్రహాము క్రమము పాటిస్తుందా? లేకపోతే మన వ్యక్తిగత క్రమము పాటిస్తుందా? క్రీస్తు లక్షణాలు మనలో ఉన్నాయా? లేకపోతే మనము నామకార్థపు క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఎందుకు మనము ఆశీర్వదించబడటం లేదు అంటే, క్రీస్తును మనము కలిగి ఉండటం లేదు, క్రీస్తు లక్షణాలు మనలో లేవు. మనమైతే క్రీస్తు మనల్ని వెలిగించాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మన వెలుగును కనపడనీయకుండా గంప కట్టి మూసిపెడుతున్నాం. మనం అయ్యా నువ్వు క్రైస్తవుడివా అంటే చెప్పుకోలేని ధైర్యం లేదు మనకు కదా. ఎలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం? క్రీస్తు లక్షణాలు కలిగినప్పుడు నీలో నీతి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో సత్యం ఉండాలి. అవన్నీ లక్షణాలు నీలో కనపడాలి. అండగా నీలో క్రీస్తు కనపడాలి. ఎంతమందిలో క్రీస్తు కనపడుతున్నాడు? ఎంతమందిలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయి? ఎంతమంది దేవుని వాక్యం చొప్పున, దేవుని క్రమము చొప్పున ఎంతమంది మీ జీవించగలుగుతున్నాం? అబ్రహాము మనకు నేర్పించాడు, ఒక క్రమము నేర్పించాడు. అయ్యా దేవుని యాజకుని పట్ల మీకు కలిగిన దాని అంతటిలో 10వ భాగము ఇవ్వండి అని అబ్రహాము ఒక క్రమము నేర్పించాడు. మనము ఆ క్రమాన్ని పాటిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు లక్షణాలు కలిగి ఉన్న మనము ఆ క్రమాన్ని పాటిస్తున్నామా లేదా? ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవ ఈ సంఘాన్ని గమనిద్దాం. ఈసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక సంఘం ఉంది. ఏ సంఘం అది? మాసిదోనియా సంఘము.
ఇక్కడ మీరు చేయవలసిన పని అంతా ఏం చేయాలంటే మాసిదోనియా సంఘము పేరు తీసేసి మీ సంఘం పేరు రాసుకోవాలా. ఏబిఎం చర్చి లద్దగిరి సంఘం అని రాసుకోండి. అక్కడ చదవండి, సహోదరులారా, ఏబిఎం సంఘము లద్దగిరి సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం చెప్పుచున్నాను. 7వ వచనం, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తల యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఈలాగు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఇక్కడ మనము సంఘాన్ని గమనించినట్లయితే మన సంఘము ఈ విధంగా ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడి వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఒకానొక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. మిషనరీలు రానప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మిషనరీలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను ఈ కోట్ వేసుకున్నానంటే ఆనాడు మిషనరీలు చేసిన పరిచర్య. ఈరోజు మీరు మంచి బట్టలు వేసుకున్నారంటే మిషనరీలు చేసిన పరిచర్య. ఒకానొక స్థితిలో మన పెద్దలను అడిగితే మన స్థితి ఏ విధంగా ఉందో వారు తెలియజేయగలుగుతారు. మన స్థితి ఒకానొక స్థితిలో, పూర్వపు స్థితిలో మన స్థితి ఏ విధంగా ఉండేది? మనము కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, మనము తినడానికి సరైన తిండి లేదు, మనము నడవటానికి సరైన దారులు లేవు, మన నడకలో నడవలేని స్థితి ఉన్నది. అంతటి బానిసత్వంలో, అంటరానితనంలో ఉన్నటువంటి మనలను మిషనరీలు ప్రేమించారు. ఏదో అమెరికా దేశం నుండి వాళ్ళు సేవ కోసం నిన్ను, నాకు, నీకు, మనందరికీ యేసయ్యను పరిచయం చేయడం కోసం, మనలోని అంటరానితనాన్ని తీసివేయడం కోసం, మనలోని బానిసత్వ బతుకులు తొలగించడం కోసం ఆనాడు మిషనరీలు అమెరికా దేశం నుండి కర్నూలు పట్టణానికి రావటం జరిగింది. ఈరోజు మన దశ దిశ మారిందంటే మిషనరీలు మనకు యేసయ్యను పరిచయం చేయటమే. ఆనాటి బతుకులో నుండి నీ బతుకును మార్చిన మిషనరీలు యేసయ్యను పరిచయం చేయటం ద్వారా. ఆనాడు మన పరిస్థితులు ఎలాగున్నాయో మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఈనాడు ఆ పరిస్థితులు లేవు, కానీ మన సంఘ సేవలో, సంఘ విస్తరణలో, సువార్తలో మన సంఘము ఎలాంటి దర్శనం కలిగి ఉంది? మిషనరీలు అయితే అమెరికా దేశం నుండి వచ్చి ఇక్కడ సువార్తను అందించారు, తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు సువార్తను అందించారు. కానీ మనము పక్క గ్రామంకి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటేనే ఎన్నో పనులు మనకు కదా, ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. అలా మిషనరీలు అనుకొని ఉంటే నీకు సువార్త వచ్చేదే? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు సువార్తలోనూ అన్నిటిలోనూ వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళు పాలు పంచుకున్నారు. అలాంటి సాక్ష్యము సంఘము కలిగి ఉండాలి. అందుకోసమే విశ్వాస విషయంలోనూ వీళ్ళు చూపిస్తున్నటువంటి జాగ్రత్తలను అపోస్తలుడైన పౌలు మెచ్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, వారి దాతృత్వంలోనైతేనేమి, సంఘ కాపలను ప్రేమించటంలోనైతేనేమి, వారి గురించి, మాసిదోనియా సంఘం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు మన ఏబిఎం చర్చ్ లద్దగిరి సంఘం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల సంఘాలు ఏమనుకుంటున్నారు, సేవకులు ఏమనుకుంటున్నారు, మీ దాతృత్వం గురించి, మీ సేవా పరిచర్య గురించి ఏమనుకుంటున్నారు, సంఘ కాపరి పట్ల మీ వైఖరి గురించి ఏమనుకుంటున్నారు?
ఒక్కసారి మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. సంఘం అంటే ఈ విధంగా ఉండాలి, సంఘ దర్శనం అంటే ఈ విధంగా ఉండాలి. కాబట్టి మన సంఘము మాస్జోనియా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, మా సంఘం ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేది, ఈరోజు మా సంఘాన్ని ఆశీర్వదించావు, మా సంఘంలోని ప్రతి కుటుంబ సభ్యులను ఆశీర్వదించావు. కాబట్టి మేము అబ్రహాము క్రమము చొప్పున జీవిస్తున్నామని మనము సాక్ష్యం చెప్పగలుగుతామా? ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేర్పించినటువంటి క్రమాన్ని ఈ మాస్జోనియా సంఘము నిరుపేదలైనను వారి దాతృత్వము గొప్పగా ఉంది. అందుకోసమే వారి గురించి జీవగ్రంథంలో రాయబడింది, వారి విశ్వాసం గురించి జీవగ్రంథంలో రాయబడింది. మన సంఘం గురించి, మన పరిస్థితులను గురించి ఏ గ్రంథంలో రాయబడాలి? చుట్టుపక్కల గ్రామ సంఘాలు, చుట్టుపక్కల గ్రామాలు మన సంఘం గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యాజకునికి, నీ సేవకునికి భాగం ఇవ్వాలి. మనం ఇవ్వగలుగుతున్నామా? మాస్జోనియా సంఘం అయితే అన్నిటిలోనూ ముందుగా ఉంది. కాబట్టి మన సంఘము ఏ విధంగా ఉంది? అబ్రహాము క్రమము చొప్పున యాజకుని మనము ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకొక స్త్రీని గమనిస్తాం మనం. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. సారేపతు గ్రామంలో ఒక విధవరాలుంది. ఆ విధవరాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా అనే ప్రవక్త మరియు సారేపతు విధవరాలు ఇద్దరి గురించి మనము ఇక్కడ నేర్చుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతన ఊరికి పోయి అచట ఉండుము, నిన్ను పోషించుటకు అచట నుండి ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఏలియా ప్రవక్త, యాజకుడు. రెండో వ్యక్తి ఒక విధవరాలు. సారెపతును గ్రామంలో ఒక విధవరాలు ఉంది. అక్కడ ఏమైపోయింది? మనం పై వచనాల్లో గమనించినట్లయితే కరువు వచ్చింది. మనకు కూడా తెలుసు కదా, కరువు అంటే పాతకాలంలో పచ్చి కరువు, ఒట్టి కరువు. ఇంకా యవనస్తులకు తెలియకపోవచ్చేమో కానీ ముసలులకు, పెద్దలకు, రైతులకు అది బాగా పరిచయమైన ఓడు. పచ్చి కరువు అంటే అధిక వర్షం వలన పంట నాశనమై పంట దిగుబడులు రాక దాన్ని పచ్చి కరువు అంటారు. ఒట్టి కరువు అంటే వర్షాలు లేక పంట ఎండిపోవడం వలన, పంట చేతికి రాకపోవడం వలన దాన్ని ఒట్టి కరువు అంటాడు. ఇక్కడ దేవుని శాపం వలన ఏమైపోయింది? మొత్తము ఒట్టి కరువు వచ్చేసింది. కరువు వచ్చేసింది, ఎక్కడ పంటలు పండటం లేదు. దేవుని యొక్క యాజకునికి కూడా ఆహారము దొరకని పరిస్థితి. దేవుడు అప్పుడు ఏలియాకు సెలవిస్తున్నాడు, ఒక ఊరికి వెళ్ళు, ఆ సారెపతు గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు దగ్గరికి నీ వెళ్ళు, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది అని దేవుడు ఏలియాకు సెలవిచ్చినాడు. ఏలియా అదేవిధంగా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఆ విధవరాలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ విధవరాలు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఆమె ఆ కరువులో ఆమె దగ్గర ఏముంది? కొంత పిండి ఉంది, కొంత నూనె ఉంది. ఆ నూనె కొంత పిండి ఉంది. ఆ తర్వాత ఆమెకి లేదు. ఆ రోజు వంట వండుకుంటే నెక్స్ట్ డేకి లేదుగా, ఆమె నెక్స్ట్ డేకి చనిపోవాల్సిందే. అలాంటి స్థితిలో ఆ విధవరాలు ఉంది. దానికి ఏదో ఈ పూట బతుకుతే చాలు అనుకొని ఆమె ఏం చేస్తుంది? కర్రలు వేరుకుంటూ ఉంది. ఆ స్థితిలో ఎవరు వెళ్ళినారు? ఏలియా ప్రవక్త, ఒక యాజకుడు ఆమె దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రశ్న, అదే స్థితిలో మన దగ్గరికి మన యాజకుడు, మన సంఘ కాపరి వస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంది? నీకే తినడానికి తిండి లేదు, నీకే కష్టంగా ఉంది, కానీ యాజకుడు నీ దగ్గరికి వచ్చి అమ్మా కొంచెం అన్నం పెట్టు అన్నాడు అనుకో, మనం ఏమంటాం? పెడతామా?
సుకుందరావు అని అయితే పెడతా అంటున్నాడు, కానీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పగలగాల. నాకే తిండి లేదు, నేనే ఇప్పుడు బతికితే కష్టం అనుకుంటే మళ్ళీ యాజకుని కాడ పెట్టాలా? ఒకవేళ మొగోళ్ళకి పెట్టాలనున్నా, అయ్యా ఏం చెప్తున్నావు, పంపి పాస్టర్ని ఫస్ట్ అనే ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు కదా. నా పిల్లలకే లేనిది మళ్ళీ ఆయనకు పెట్టామంటాడు పాస్టర్ సార్కి, నువ్వు బయటికి అంటారు. భర్తను కూడా బయటికి గెంటేసి స్థితిలో ఉంటాం కదా. కానీ ఆ సిచ్యుయేషన్ గమనిస్తే అది హృదయ విదారకమైన సిచ్యుయేషన్ కదా. అలాంటి సిచ్యుయేషన్లో యాజకుడు బ్రతకాలి, ఆ విధవరాలు బ్రతకాలి. దేవుని ఉద్దేశము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుందాం. దేవుని ఉద్దేశంలో ఆ విధవరాల్ని బ్రతికించాలి, యాజకుణ్ణి బ్రతికించాలి. ఆ ఉద్దేశంతో దేవుడు ఎక్కడికి పంపించినాడు? ఏలియాను డైరెక్ట్గా ఆ విధవరాలి దగ్గరికి పంపించాడు. ఏలియాకు డైరెక్ట్గా దేవుడు ఆహారం ఇవ్వచ్చు, కానీ ఆ విధవరాల్ని బ్రతికించాలి అన్న ఉద్దేశంతో దేవుడు యాజకుని ఆ విధవరాలి ఇంటికాడికి పంపించాడు. మనము నెక్స్ట్ వచనాలు గమనించినట్లయితే ఇక్కడ 12వ వచనంలో, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయే నా యొద్దనే ఉన్నాయి, కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు నువ్వు సిద్ధము చేసుకొని వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందుకు నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు ఇక్కడ. ఆ విధవరాలు జీవితము పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక ఆ విధవరాలు జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఆ విధవరాలు అనుకోనివచ్చు, అయ్యా నేను చనిపోతా, ఈ ఒక అప్పము నేను నా మనమడు తిని నేను చనిపోతాను, ఇంకా నాకు జీవితము లేదు అని ఆ విధవరాలు భావించి ఉండవచ్చు. నీవు కూడా అంతే. నాకొచ్చే కష్టాలు, నాకొచ్చే ఇబ్బందులు, నాకొచ్చే బాధలను బట్టి ఇంకా నేను బతకనేమో, నా జీవితం ఇక్కడితో చాలిస్తానేమో అని నువ్వు అనుకునే దుర్భర స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ విధవరాలకి ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడో నీకును దేవుడు తోడుగా ఉంటాడు. ఈ విధవరాలు ఏం చేసింది? మొదట తన అప్పము యాజకునికి ఇచ్చింది. తర్వాత దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నానను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. ఎంత గొప్ప అద్భుత కార్యము దేవుడు ఆ కుటుంబంలో చేశాడు. ఒక యాజకునికి ఒక అప్పము చేసి ఇవ్వటం వలన ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఆ కుటుంబాన్ని దేవుడు బ్రతికించాడు. యాజకుని బ్రతికించాడు, ఆ కుటుంబాన్ని బ్రతికించాడు. యాజకునికి ఒక అప్పము చేసినటువంటి రుణము ఇంకా మనము నెక్స్ట్ వచనంలో గమనించినట్లయితే 20వ వచనంలో, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చప్పునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తన పారు చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణమును మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం! ఒక యాజకునికి, ఒక సేవకునికి ఒక అప్పము ఇచ్చినందువలన ఆ విధవరాలు చేసినటువంటి ఆ రుణమును దేవుడు మరలా తీర్చుకున్నాడు. మీరు అనుకొని ఉండవచ్చు, యాజకునికి ఇవ్వటం వల్ల నాకేమి లాభము. కానీ మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. నీవు అనుకొని వచ్చేవేమో, నేను చేసిన సహాయము ఎవరు చూస్తలేరేమో నువ్వు అనుకొని వచ్చు. కానీ నీ యాజకుని పట్ల నువ్వు చేసిన ప్రతి సహాయము ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీవు రుణము మర్చిపోవచ్చేమో, కానీ
దేవుడు ఆ విషయాన్ని మర్చిపోడు. మన పాట పాడతాం కదా, చూచుచున్న దేవుడవు నీవే కదా. మనం పాట పాడతాం కానీ దాని భావాన్ని మర్చిపోతాం. మన సమస్యలు వచ్చినప్పుడు యాడ చూస్తున్నాడు దేవుడు, ఇన్ని సమస్యల నా కుటుంబానికి, ఇన్ని బాధల నా కుటుంబానికి ఉన్నాడు దేవుడు, అంతా ఉట్టిదే అని అంటాం కదా. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన అన్ని కార్యాలను మర్చిపోతాం. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక ఫోటో ఉండేది. పాతకాలం ఇంట్లో చాలామంది ఇండ్లలో ఉండొచ్చు. దాని కింద ఒక వాక్యం రాసి 4 పాదాల గుర్తులు ఉంటాయి. ఓన్లీ 4 పాదాల గుర్తులు ఉంటాయి. అవి నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు 2 పాదాల గుర్తులే ఉంటాయి. మొదట 4 పాదాల గుర్తులు నడుస్తూ ఉన్నట్లు ఉంటుంది. తర్వాత కాలక్రమేణా 2 పాదాల గుర్తులే ఉంటాయి. దాని హిస్టరీ, దాని కథ చాలా బాగుంటుంది. ఒక వ్యక్తి, దేవుడు, ఒక చిన్న బిడ్డ ఇద్దరు ప్రయాణమై వెళ్తూ ఉన్నారంట. ప్రయాణమై వెళ్తున్నప్పుడు కష్టం వచ్చింది, గాలులు, తుఫాను అంతా వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఆ బిడ్డ అనుకుంటున్నాడంట, ఇంకా 2 గుర్తులు ఉన్నాయి కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయినాడు, నా కష్టాలలో, నా బాధలలో, నా ఇబ్బందులలో దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇవి నా 2 గుర్తులేని అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడంట, అరే వెర్రియోడా, అరే పిచ్చోడా, నువ్వు కష్ట సమయంలో, నీవు నడవలేని స్థితిలో, నీవు పడిపోయిన స్థితిలో నేను నా భుజాల మీద ఎత్తుకొని నేను నడిపించినాను, అవి నా గుర్తులు అని చెప్పాడంట. కాబట్టి మనం అనుకోవచ్చు, ప్రియమైన దేవుని సంగమా, నా కష్టంలో దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడే, దేవుడు నన్ను వదిలిపెట్టాడే నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని చిత్తము వేరే రకంగా ఉండవచ్చు. దేవుడు నిన్ను ఇంకా, నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క బలాన్ని, నీ శక్తిని ఇంకా నింపుకోవడానికి దేవుడు ప్రయత్నం చేసి ఉండవచ్చు. ప్రియమైన దేవుని సంగమా, నేను కూడా చాలా సందర్భాలలో ఈ విధంగానే ఆలోచించేవాడిని. దేవనగర్ సంఘంలో పనిచేసేవాళ్ళం. ఒక ఉద్దేశంతో ఇంకా బాగా చేయాలనుకున్నాం. కానీ మన ఉద్దేశం ఒకటి, దేవుని ఉద్దేశం ఒకటి. సంఘంలో సమస్య వచ్చింది, సంఘం 2గా అయిపోయింది. అప్పుడు నేను బయటికి వచ్చి అన్నాను, ప్రార్థన చేసి, ఏంది దేవా నీ చిత్తం ఏంది, నాకంటూ ఒక సంఘం లేదని దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని చిత్తము ప్రతి గ్రామంలో ప్రతి ఆదివారం ఒక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. తద్వారా దేవుడు నా జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త సేవా పరిచర్య, కొత్త రకంగా ప్రతి గ్రామాన్ని దర్శించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. లేకపోతే సంవత్సరానికి ఒకసారో ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళం, లేకపోతే వాళ్ళు పిలిస్తే వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రతి ఆదివారము ఒక గ్రామానికి వెళ్తున్నాం, ఆ గ్రామంతో మాట్లాడుతున్నాం, ఆ గ్రామ సమస్యలు వింటున్నాం, వారికి మంచి చెడులు తెలియజేయగలుగుతున్నాం. అంటే దేవుని ఉద్దేశము మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి ఆలోచిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నీ యాజకుని పట్ల నువ్వు చేసిన ప్రతి మేలును దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఏలియా ద్వారా మరియు ఈ యొక్క సారెపత్తు విధవరాల ద్వారా మనము మన యాజకుని ప్రేమించటం నేర్చుకోవాలి. మన యాజకునికి, మన సేవకునికి మేలు చేయటం నేర్చుకోవాలి. కాబట్టి మేలు చేసిన ప్రతిదీ నీవు ఎవరు చూడటం లేదనుకోవచ్చు, కానీ నీ దేవుడు చూస్తున్నాడన్న జ్ఞాపకం ఉంచుకొని నీ మేలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకొక స్త్రీని మనం గమనించుతాం. రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఇక్కడ ఇంకొక ప్రవక్త, ఒక స్త్రీ. ఇందాక ఎవరిని చూసినాం మనము? సారెపత్తు విధవరాలు, ఏలియా ప్రవక్త. ఇంకొక స్త్రీని, ఇంకొక ప్రవక్తను చూద్దాం. ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త, షునేమీయురాలైన స్త్రీ. ఎలీషా ప్రవక్త, షునేమీయురాలైన స్త్రీ. గుర్తుపెట్టుకోండి, నేను మరలా అడుగుతా, ఎంతమంది వ్యక్తుల ద్వారా మనము ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం? మొట్టమొదటిగా మనం చూసింది ఎవరిని? అబ్రహాముని చూశాము.
అబ్రహాము మనకు ఒక క్రమాన్ని నేర్పించాడు. మన క్రమంలో మనము దేవుని యాజకునికి 10వ భాగం ఇవ్వాలని అబ్రహాము నేర్పించాడు. ఇశ్రాయేలీలు మనకు ఏం నేర్పించారు? మన కలిగిన దాని అంతటిలో 10వ భాగం లేవీయులకు ఇవ్వాలని ఇశ్రాయేలు నేర్పించారు. మరియు ఏలియా సారెపతు విధవరాల ద్వారా దేవుని సేవకుని ప్రేమించి వారికి మేలు చేయాలని మనం నేర్చుకున్నాము. ఇంకొక వ్యక్తులను గమనిస్తున్నాం, ఎలీషా మరియు షునేమియురాలు. ఎలీషా మరియు షునేమియురాలు, ఇక్కడ ఈమె గురించి చక్కగా రాయబడింది. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణముకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతం చేశాను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచుండెను. ఇక్కడ ఈ స్త్రీ గురించి బైబిల్లో చక్కటి మాట రాయబడింది. ఇక్కడ మనము విధవరాలైనటువంటి సారెపతు స్త్రీని చూశాము. ఇక్కడ వచ్చేసి గనురాలైనటువంటి స్త్రీ. నేను సెర్చ్ చేశాను, ఎవరు గనురాలైన స్త్రీ, దాని అర్థం ఏంది? గనురాలైన స్త్రీ అంటే అర్థం ఏంది అంటే, నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసినప్పుడు బలవంతురాలైన స్త్రీ, ధైర్యం కలిగిన స్త్రీ, దయగలిగిన స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ, చాలా నిర్వచనాలు ఉన్నాయి. దయ, భయము, ధైర్యము, భక్తి అన్నీ ఉన్నటువంటి స్త్రీని గనురాలైనటువంటి స్త్రీతో దేవుడు పోల్చటం జరిగింది. కాబట్టి ఈ గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే, ఈ యొక్క దేవుని యాజకుణ్ణి ఎలీషాను తన యొక్క గృహానికి భోజనానికి పిలవటమే కాకుండా, మీరు వచనాలు గమనించినట్లయితే ఆమె తన దైవ సేవకుని కొరకు గృహములో ఒక గదిని నిర్మించిందంట. దైవ సేవకుడు ఆ మార్గమున వెళ్ళినప్పుడల్లా ఆ గృహములో సేద తీర్చటం కోసం ఆమె ఒక గదిని నిర్మించింది. అంటే దైవ సేవకుని పట్ల ఆమె ప్రేమ ఏ విధంగా ఉంది, దైవ సేవకుని పట్ల ఆమె ఏ విధమైనటువంటి దయను చూపుతుంది, ఏ విధమైన ధైర్యాన్ని చూపుతుంది, ఏ విధమైన భక్తిని చూపుతుంది. కాబట్టి ఆ భక్తికి, ధైర్యానికి, సేవకు నిదర్శనంగా ఆమెను బైబిల్ గ్రంథంలో గనురాలైన స్త్రీగా పేర్కొనడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ స్త్రీ ఆ సేవకుని ప్రేమించడం బట్టి, ఆ సేవకునికి సేవ చేయడం బట్టి, ఆ స్త్రీకి కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆమె వెంటనే ఎవరి దగ్గరికి పరిగెత్తిందంటే ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా కుమారుడు అస్వస్థగా ఉన్నాడు, నా కుమారుడు చనిపోయాడని సెలవిచ్చినప్పుడు ఎలీషా ఆమె దగ్గరికి వచ్చి ఆ కుమారుని స్వస్థతపరచడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యాజకునికి చేసినటువంటి ఏ మేలు కూడా నిన్ను ఊరికే వదిలిపెట్టదు. నీకు ఖచ్చితంగా దేవుడు ఆ రుణాన్ని తీర్చుకుంటాడు అన్న విషయాన్ని ఈ భక్తుల ద్వారా, ఈ స్త్రీ ద్వారా దేవుడు మనకందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సేవకుని ప్రేమించింది, తద్వారా ఆమె కుమారుని కోల్పోయిన దేవుని సేవకుడు ఆమె కుమారుని బ్రతికించగలుగుతాడు. నీవు అనుకోవచ్చు, దేవుని సేవకుని నువ్వు ఆదుకున్నప్పుడు, కష్ట సమయంలో నీవు ఆదుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ రుణాన్ని తీర్చుకొనగల దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీకు ఆ సమయం వచ్చింది. దేవుని సేవకుని పట్ల నీ ప్రేమను వ్యక్తపరిచే సమయం నీవు వచ్చినప్పుడు నీవు ఎలా వ్యక్తపరుస్తున్నావు? ఉత్సాహంగా దేవుని సేవకునికి ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే బాధతో, ఇబ్బందితో, సమస్యతో, ఏదో సంఘ పెద్దలు నిర్ణయించినారు కాబట్టి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎప్పుడైనా ఇవ్వాల్సిందేలే, లేకపోతే పెళ్లి చేసేటప్పుడు పట్టుకుంటారు, లేకపోతే సమాధి అప్పుడు పట్టుకుంటారు, కాబట్టి యాదో కొంత ఇస్తే అడిగి అయిపోతుంది అని చాలామంది అనుకుంటుంటారు కదా. చాలా సంఘాలలో కొత్తకాల పండగ ఇవ్వకపోయినా, పండగ పట్టి కట్టకపోయినా ఎప్పుడు పట్టుకుంటారు అంటే, నీ పెళ్ళి ఎప్పుడన్నా పట్టుకుంటారు, నువ్వు చచ్చిపోయినప్పుడన్నా పట్టుకుంటారు కదా. ఉందే లేదా అది? కాబట్టి యాదో ఇస్తే అడిగి అయిపోయా అని అనుకోవద్దు. కానీ దేవుని సేవకుని పట్ల, దేవునికి యాజకుని పట్ల నువ్వు ఇచ్చిన ఏదైనా కానీ నీ హృదయంలో నిశ్చయించుకో, యేసయ్యా ఈ కానుక
నా సేవకునికి ఉపయోగపడాలా, ఈ కానుక ద్వారా నా సేవకుడు ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అతనికి కలిగిన ఇబ్బందులన్నీ తొలగించబడాలి దేవా అని నీవు ప్రేమతో ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని సేవకుని పట్ల ఏ విధంగా మనము ఇస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ఇంకో వ్యక్తిని చెప్పి నేను ముగిస్తా, చాలా టైం అవుతున్నట్టుంది, ఏమనుకోవద్దండి. కోతకాల పర్పణ పండగ కాబట్టి ఎక్కువ నేర్చుకుంటే మీకు బాగుంటుందని నేను ఎక్కువగా తెలియజేయాలనుకుంటున్నాను. శ్రమలో కాపరికి తోడుగా ఉండాలి. మనము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, నాకిష్టమైన కాపర్లను నేను నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. దేవుడు మనకిష్టమైన కాపర్లను, దేవునికి ఇష్టమైన కాపర్లను దేవుడు నియమిస్తాడు. వారు మిమ్మును ఏ విధంగా ఏలుతారో జ్ఞానముతో వివేకముతో మిమ్మును ఏలుదురు. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకొక వ్యక్తిని మీకు నేను గమనిస్తాను. ఎందుకంటే దేవుని సేవకునికి శ్రమలో అండగా నిలబడాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మా జయజ్ఞాన పాస్టర్ ఒక సంఘానికి మా జయజ్ఞాన పాస్టర్గా పనిచేశాడు, చాలా సంఘాలలో పాస్టర్గా పనిచేశాడు, మా నాన్న పాస్టర్గా పనిచేశాడు. కాబట్టి నాకు కొంత అనుభవము సంఘాలలో ఉంది. సంఘాలలో ఒకనొక సిచ్యుయేషన్లో సంఘం అంతా పాస్టర్కి యాంటీగా తయారవుతారు. ఆ సందర్భాలు అన్ని సంఘాలలో ఉంటాయి. యాంటీగా తయారైనప్పుడు సంఘ కాపరి పక్షాన ఒకే ఒకడు నిలబడతాడు. మనుషులలో మనమే, దేవుడు ఒకరిని లేపుతాడు. అందరు సంఘములో అందరు యాంటీగా తయారైన ఒక్కరిని లేపి సంఘ కాపరిని కాపాడటానికి సంఘంలో ఒకరిని దేవుడు లేపి వారి ద్వారా ఆ యాజకుణ్ణి కాపాడుతాడు. ఇది నేను అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా అనుభవం తెచ్చుకుంటే మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇర్మియా అనే యాజకుని మనము చూస్తాం. ఇక్కడ ఇర్మియా గురించి మనము మాట్లాడితే యెహోవా ఇలాగు సెలవిచ్చు 38వ అధ్యాయం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్న ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యుద్ధకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణమును దక్కించుకొనువారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయంగా బబులోను రాజు దండి చేతికి అప్పగింపబడును. అతడు దానిని పట్టుకొని ఇర్మియా ప్రజలకు ప్రకటింపగా. ఇక్కడ సేవకుడు యాజకుడు అయిన ఇర్మియా ఏం చేస్తున్నాడు? ఒక దేవుని ఏం చెప్పమన్నాడు? దేవుని మాటను చెప్తున్నాడు. అయ్యా, ఈ దేశము బబులోను చేతికి అప్పగించబడుతుంది, ఈ రాజ్యము బబులోను చేతికి అప్పగించబడుతుంది, మీరు పాపం చేత నిండి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు పాపం చేయొద్దు అని చెప్తే మీరు పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేయొద్దంటే మీరు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాడు, మీరు మారండి అని ఇర్మియా ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారు? ఇర్మియాను మత్తాను కుమారుడైన జెఫన్యా కుమార్ గెల్లం తర్వాత ఇక్కడ లాస్ట్ వచ్చిన చదవడం, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధులు చేతులని ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.
ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజలు వెళ్ళి, అయ్యా వీడు మంచోడు కాదు, వీడు మనల్ని యోధులను, మన రాజ్యంలో ఉన్న యోధులను అందరినీ బలహీనపరుస్తున్నాడు, కాబట్టి ఇతనికి మరణశిక్ష వేయండి అని ప్రజలు చెప్తున్నారు కదా. మనం కూడా అంతే. ఒకానొక సిచ్యుయేషన్లో యాజకుడు, అయ్యా మీరు వ్యభిచారం చేయొద్దండి, మీరు పాపం చేయొద్దండి, పాపం జోలికి పోవద్దండి, పలానా పాపం వలన మీకు మరణశిక్ష పడుతుంది, పలానా పాపం వలన మీకు అవమానం దొరుకుతుంది, పలానా పాపం వలన మీకు రోగం వస్తుంది, ఇలాంటి వాటి జోలికి పోవద్దండి, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనమందరము పరిశుద్ధ జనాంగంగా జీవిస్తామని యాజకుడు సెలవిస్తే మనకు కోపం కదా. నువ్వెవరు నాకు పాపం చేయొద్దననికే, నువ్వెవరు నన్ను దొంగతనం చేయొద్దననికే, నా జీవితాన్ని శాసించటానికి నీవెవరు అని మనం ఏం చేస్తాము? సేవకుని మీద తిరుగుబాటు చేస్తాం. అయ్యా నా జోలికి వచ్చాడు కాబట్టి ఈ పాస్టర్ని తక్షణమే పంపించి వేయాలి, నన్ను పాపి అన్నాడు, నన్ను వ్యభిచారి అన్నాడు, నా పాపాన్ని ఎత్తిపట్టి సంఘకాపరి వాక్యం చెప్పినాడు కాబట్టి ఈ సంఘకాపరి ఒక్కరోజు కూడా ఉండనికే వీల్లేదు, వెంటనే పంపించండి అని మనము ఒక ఉద్యమం తీసుకురాగలుగుతాం. కానీ పాపాన్ని వదిలిపెట్టు అంటే కోపం, సమస్య నుంచి విడుదల కా అంటే మనకు కోపం. ఈ యొక్క దేవుని యొక్క యాజకుడు ఇర్మియా కూడా సెలవిస్తున్నాడు, నీ పాపాన్ని వదిలిపెట్టండి, మీ యొక్క వ్యభిచారాన్ని వదిలిపెట్టండి అన్నప్పుడు వీళ్ళకు కోపం వచ్చి ఇతనికి మరణశిక్ష విధించండి అని రాజుతో సెలవిచ్చి, ఆ రాజు ఏం చేశాడంటే 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకొని కారాగారంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. అందులోకి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఇక్కడ ఇర్మియాని ఏం చేసినారు? చెప్పి చంపాలనుకున్నారు, కానీ ఇర్మియాని ఏం చేసినాడు? సరే ఒక బావిలో పడేస్తామన్నారు, ఆ బావిలో నీళ్లు లేవు, బురదలో ఇరుక్కుపోయాడు ఇర్మియా. అప్పుడు ఒక మనుష్యుడు వచ్చాడు. ఇక్కడ 9వ వచనము ఆ 8వ వచనంలో, బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎబెద్మెలెకు గురించి మనము వివరణ తెలుసుకుంటే, ఎబెద్మెలెకు అన్యుడు, ఒక నపుంసకుడు, ఒక యాజకుని పట్ల ఆయన సానుభూతి ఉంది. ఒక అన్యుడు, ఒక నపుంసకుడు యాజకుని గురించి మంచిగా విన్నాడు. మన దగ్గర కూడా, మన ప్రాంతంలో కూడా గమనించినట్లయితే మనము సరైన సాక్ష్యము మన యాజకుని పట్ల, మన సేవకుని పట్ల మనము చెప్పలేము కాబట్టి, కానీ అన్యులు వాక్యము ద్వారా, ఈ మైకుల ద్వారా విని కూడా అన్యులు సాక్ష్యం చెప్తారు. అయ్యా మీ సేవకుడు చాలా మంచిగా వాక్యం చెప్తున్నాడు, చాలా మంచివాడు మీ సేవకుడని చాలామంది అన్యులు సాక్ష్యం చేస్తారు. ఒకానొక సందర్భాలలో అన్యులే అండగా నిలబడగలుగుతారు. ఈ సిచ్యుయేషన్లో ఒక షండు, ఒక నపుంసకుడు ఎబెద్మెలెకును అతను రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ రాజు దగ్గరికి వెలిసి 9వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము, అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబట్టుకొని పోయి ప్రవక్తడైన ఇర్మియా చావక ముందుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించి. చాలు. ఎవరు చేసినారు ఈ పని? ఇశ్రాయేల్ ప్రజలు చేసినారా? ఒక అన్యుడు, ఒక ఎబెద్మెలెకు ఒక షండు తన యాజకుని పట్ల, తన యాజకుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి రాజుతో మొరపెడుతున్నాడు, అయ్యా ఈ ప్రజలు చేసినదంతా తప్పు, వీళ్ళ ఆరోపణలన్నీ అవాస్తవమని రాజుతో సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సంఘ కాపరి పట్ల,
నీ వైఖరి ఏముంది? సంఘ కాపరి శ్రమలో ఉన్నప్పుడు నీ వైఖరి ఏముంది? అందరూ సంఘ కాపరి మీద నిందారోపణ చేయవచ్చు, కానీ నీ వైఖరి ఏ విధంగా ఉంది? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ప్రియమైన దేవుని సంగమా, ఎంతోమంది వ్యక్తుల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. శ్రమలో ఉన్నప్పుడు సంఘ కాపరికి ఎబెద్మెలెకు ఏ విధంగా అండగా నిలబడ్డాడో, ఒక షండు, ఒక అన్యుడు, ఒక నపుంసకుడు అయినా కానీ జీవ గ్రంథంలో ఒక యాజకునికి, ఒక ప్రవక్తకు అండగా నిలబడినందుకు ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ గ్రామంలో, ఈ లద్దగిరి ఏబిఎం సంఘంలో నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఏ గ్రామంకి వెళ్ళినా నీ పేరు రాయబడాలి. పలానా గ్రామంలో, పలానా లద్దగిరి గ్రామంలో పలానా వ్యక్తి దేవుని సేవకుని పట్ల ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, దేవుని సేవకుడు కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడే వ్యక్తి ఈ వ్యక్తి. సార్, మీరు వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి. ఆ వ్యక్తి కాపరికి అండగా నిలబడే కుటుంబం, ఆ కుటుంబము దేవుని సేవకుని పట్ల ప్రేమ కలిగినటువంటి కుటుంబము. ఆ సాక్ష్యము మన కుటుంబము కలిగి ఉంటుందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితము ఏ విధంగా ఉంటుంది? దేవుని సేవకుని పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. చివరిగా నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీ పైని నాయకులుగానున్న వారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని సంగమా, దేవుని యాజకుని మాటకు మనము లోబడాలి. దేవుని యాజకుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడే. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడే దేవుని యాజకుడు. దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరచుటకే ఉంది. దేవుని వాక్యము నిన్ను తన రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము నిన్ను చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించటానికి దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదించటానికి దేవుని వాక్యం ఉంది. కాబట్టి అలాంటి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాళ్ళే యాజకులు. కాబట్టి వాళ్ళను దుఃఖముతో, బాధతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము. కాబట్టి వారి మాట వినండి, వారికి లోబడండి, దేవుని వాక్యాన్ని పాటించండి అని దేవుడు పౌలైనటువంటి అపోస్తులైన పౌలు హెబ్రీలకు చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటను నేను కూడా లద్దగిరి ఏబిఎం సంఘానికి చెప్తున్నాను. అయ్యా, మీరందరూ కూడా దేవుని యొక్క యాజకుని మాట వినండి, ఆయనకు లోబడండి. ఆయన మాట విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. ఆ ప్రకటనను మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది వ్యక్తుల ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నాం. మన యాజకుని పట్ల మన వైఖరి ఏ విధంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనము ఆశీర్వదించబడతామన్న విషయాన్ని మీకు తెలియజేసి నేను ముగిస్తున్నాను. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఏ విధమైన దీవెనలు, ఏ విధమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యాజకుని పట్ల సారేపొత్తు విధవరాలు ఏ విధంగా తన యాజకుని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచింది, షునేమీయురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా తన సేవకుని పట్ల ఉంది. మీరందరూ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎబెద్మెలెకు ఒక షండు, ఒక అన్యుడు
యాజకుని పట్ల తన వైఖరిని ఏ విధంగా ప్రదర్శించాడు, అబ్రహాము ఏ విధమైన క్రమము మనకు నేర్పించాడు, ఇశ్రాయేలు ఏ విధమైన క్రమాన్ని పాటిస్తున్నారు, మనము క్రైస్తవులుగా ఏ విధమైన క్రమాన్ని మనము పాటిస్తున్నాము. ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీరిచ్చే కానుక బలవంతంగా కాకుండా, సనుగు కొనకుండా, మీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము మీ కానుకను ఎత్తిపట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో మీ కానుకను ఇవ్వండి. మీ సంఘ కాపరి కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మీ సంఘ కాపరి మీ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనమందరము కలిసి మన సంఘ కాపరి కుటుంబం గురించి ఏకప్రాయంతో, ఏక మనసుతో అందరము వీలైనంత మంది మోకాల మీద కూర్చొని సంఘ కాపరి కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే సంఘ కాపరి కూడా ఒక మనుష్యుడే కదా. కాబట్టి అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఈరోజు వాటన్నిటి నుండి దేవుడు విడుదల కలుగ చేయాలని మనమందరము ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీజస్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్. అందరము సంఘ కాపరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన పాశ్రమను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ భవిష్యత్తు గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలుందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతకు సమయం, పనివారు తరుణం, ప్రార్థన స్తోత్రం ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. చేయుదమా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొల దూతలతో నిత్యము నిరంతరము పోడబడుతున్న దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ప్రభా దేవుని వాక్యాన్ని విన్నాం ప్రభా, మాస్తుని సంఘం గురించి విన్నాం ప్రభా, విశ్వాసురాలైన స్త్రీల గురించి విన్నాం ప్రభా, యాజకుని ప్రభా ప్రేమించినటువంటి ఎబెద్మెలెకు గురించి విన్నాం ప్రభా, అబ్రహాని క్రమాన్ని నేర్చుకున్నాం ప్రభా, ఇశ్రాయేలుల క్రమాన్ని నేర్చుకున్నాం ప్రభా. యేసయ్యా, మేము ప్రభా మా యాజకుని పట్ల, మా సేవకుని పట్ల మా వైఖరిని ప్రదర్శించే సమయం వచ్చింది ప్రభా. ఎవరైతే ప్రభా ఉత్సాహంగా ప్రభా ప్రేమతో తన యొక్క యాజకునికి, తన యొక్క సేవకునికి ఇస్తున్నారో ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఏ బిడ్డ ప్రభా తన కష్టార్జితంలో నుంచి ప్రభా తన సేవకుని ప్రేమించి ఇచ్చిన ప్రతి కానుకను ప్రభా నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇచ్చిన బిడ్డను ప్రభా, వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా ప్రభా నూరంతలుగా ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను ప్రభా, ప్రతి ఇబ్బందిని ప్రభా శక్తిగల యేసు
నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, సారేపతి విధవరాలి జీవితంలో వచ్చిన కష్టాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. శునమీరాలైన స్త్రీ జీవితంలో వచ్చిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఈ బిడ్డలు కూడా ప్రభా సేవకుని ప్రేమించి ప్రభా ఎంతో కానుకను సమర్పిస్తున్నారు ప్రభా. వీళ్ళ కష్టాన్ని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వీరి పాడి పంటలను దీవించండి ప్రభా. యేసయ్యా, వీరి సమస్తాన్ని దీవించండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఏ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభా యేసయ్యా తీర్చగల దేవుడు ప్రభా, చూస్తున్న దేవుడు ప్రభా. ఆ సమస్యను విడుదల చేయండి ప్రభా. ఆ కష్టాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘ కాపరి జర్మియా కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. సంవత్సరం అంతా ప్రభా నీ సేవకుడు ప్రభా నీ మాట చొప్పున ప్రభా నీ వాక్యాన్ని బోధించి ఉంటుండగా ప్రభా తండ్రి యేసయ్యా, ఈ బోధన విని ప్రభా ఎంతోమంది జీవితాలలో మార్పును అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభా. నీ యాజకుని కుటుంబాన్ని ప్రభా సంఘమంతా ఏకీభవించి అడుగుతున్నాం ప్రభా. అతడు కూడా మనుషుడే ప్రభా. అతని కుటుంబంలో ఉన్న సమస్యలను ప్రభా, బాధలను ప్రభా, ఈ బంధువులను అన్నిటినీ ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి, సమస్యలను తొలగించండి, కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. కుటుంబంలో కూడా సమాధానంతో నింపండి, సంతోషంతో నింపండి, ఆనందంతో నీ ఇంకా మరీ ఎక్కువగా నీ సేవను ఉధృతంగా చేసే భాగ్యము ఆ కుటుంబానికి అనుగ్రహించండి ప్రభా. ఆ కుటుంబం మీద నీ ఆత్మశక్తిని, నీ రక్షణ కవచాన్ని ఆ కుటుంబం మీద అనుగ్రహించండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకొచ్చున్నాం ప్రభా. బిడ్డలు చదువుకొంచుండగా తెలివిని, జ్ఞానమును, వివేకమును నింపండి ప్రభా. ఆరోగ్యంతో నింపండి ప్రభా. యేసయ్య ప్రభా, బిడ్డలు ప్రభా తండ్రి, బిడ్డల చుట్టూ ప్రభా నీ రక్షణ కవచాన్ని ఉంచండి ప్రభా. మంచిగా ప్రభా బిడ్డలు ఉద్యోగస్తులుగా ఉన్నట్లు ప్రభా వారి యొక్క జీవితాన్ని ప్రభా మీకు అప్పగిస్తున్నాం ప్రభా. వారు ప్రభా తండ్రి ఉత్తీర్ణతలో సాధించి ప్రభా మంచి భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా లద్దగిరి సంఘాన్ని అంతటిని, సంఘ పెద్దలను, గ్రామ పెద్దలను ప్రభా, గ్రామములున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కట్లు, ఇబ్బందులు అన్నింటిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ సంఘ పెద్దలను, వారి కుటుంబాన్ని, సంఘస్థులను, వారి కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకొంచు నీ ఆత్మశక్తి చేత, నీ దీవెన చేత ప్రభా తండ్రి, నీ ఆశీర్వాద చేత నింపమని శక్తిగల యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచిది, చక్కని వాక్యాన్ని సంఘానికి బోధించినటువంటి దైవజనులు, ఫీల్డ్ పెద్దలు, రీజనల్ సెక్రటరీ ఎస్టీబీసీ నెల్లూరు మన మధ్యకు వచ్చి చక్కని వాక్యాన్ని బోధించిన దైవజనులకు సంఘమంతటి పక్షాన మా కుటుంబ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, సమయమున మేడం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారు, వారు కూడా గ్రీటింగ్ తెలియజేస్తారు. సమయాన్ని దైవ సేవకురాలకి సమయాన్ని ఇస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన లద్దగిరి ఏబిఎం సంఘం స్థానిక సంఘ కాపరి జర్మియా గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోతకాలపు అర్పణల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేనేం వాక్యం చెప్పడం లేదు, కాకపోతే సంఘ కాపరి అంటే ఈరోజు చాలామందికి వాళ్ళ విలువ తెలియదండి. ఏదో వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ దేవుడు వారిని చాలా గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. అసలు సంఘ కాపరులు మన మధ్యకి ఎందుకు వచ్చారు, ఏ భారంతో వచ్చారు? ఎందుకంటే దేవుడే ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈరోజు చాలామంది వాక్యాన్ని అంగీకరించని ప్రజల మధ్యకు వారు ఎంతో స్వార్థము లేకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మీ మధ్యకు వస్తున్నారండి. అటువంటి సేవకులను మనం ఏం చేయాలంటే గౌరవించాలి.
అంతేకాదు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడినవి కాబట్టి భయపడొద్దు, మీరు వెళ్ళండి, వాక్యం చెప్పండి. ఈరోజు మన సంఘ కాపరైనే కాదు కానీ ఏ సంఘ కాపరి అయినా సరే వాళ్ళకు కుటుంబాలు లేవా అండి? వాళ్ళకంటూ సొంత ఊర్లు ఉన్నాయి, వాళ్ళకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకంటూ బంధువులు ఉన్నారు. కానీ అంతమందిని వదిలిపెట్టి మీ మధ్యకు సేవ చేయడానికి వస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక్కడ అదే 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే వారికి సమాధాన సువార్తను ప్రకటించండి. ఒకవేళ వాళ్ళు చేర్చుకోకపోతే మీ పాదధూళిని అక్కడ వదలండి. సంఘ కాపరుల యొక్క పాదధూళికి కూడా దేవుడు శక్తినిచ్చాడండి. ఎందుకంటే ఆ పాదధూళి కూడా ఒకరోజు సాక్ష్యం చెప్తుందంట. ఆ రోజు మీ ఇంటికి పలానా సేవకుడు వచ్చాడు కానీ మీరే వాక్యము వినలేదు అని. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, సంఘ కాపరిని మనము ప్రేమించడం నేర్చుకోవాలి, గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాదు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సంఘ కాపరిని ఎవరైతే చేర్చుకుంటారో దేవుడు వారి హృదయంలో ఉంటాడంట. ఇక్కడే ఉంది 40వ వచనంలో, మిమ్ము చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొను. ఈరోజు మన ఇంట్లోకి సంఘ కాపరిని కానీ వారి కుటుంబాన్ని కానీ ఆహ్వానిస్తే ఎవరిని ఆహ్వానించినట్టు? దేవుణ్ణి ఆహ్వానించినట్టు. అంతేకాదు ఏమంటున్నాడంటే, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫలం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇక్కడనే 42వ వచనంలో ఉంది, ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చిన వాని ఫలం ఎక్కడుంటుంది? పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చే కానుక ఏదో నేను చాలా గొప్పగా ఇస్తున్నాను అని అనుకోవద్దండి. ఒక చిన్న విత్తనం విత్తుతున్నారంతే. ఆ విత్తనము మీరు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ప్రేమతో విత్తితే అది మహావృక్షం అవుతుందండి. మీరిచ్చే చిన్న కానుక నూరంతల ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాక్యంలో చూసాం కదా, ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రహాము ఎంత ఇచ్చాడు యాజకునికి? 10వ వంతు ఇచ్చాడు. అదే అబ్రహాము 24వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? అబ్రహామును దేవుడు అన్నిటిలో ఆశీర్వదించాడు. అన్నిటిలో పశువులను ఆశీర్వదించాడు, సంపదను ఆశీర్వదించాడు, గృహాన్ని ఆశీర్వదించాడు, తన పిల్లల్ని కూడా ఆశీర్వదించాడండి. అబ్రహాం ఇచ్చింది ఎంత అండి? ఎంత ఇచ్చినాడండి? ఎంత ఇచ్చినాడు చెప్పండి? కేవలం 10వ వంతు ఇచ్చాడు. కానీ దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఈరోజు మనము చాలామందిమి ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే, ఆ పాస్టర్ సార్కి ఏముందిలే, 200 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు కదా. ఇది మనం ఆలోచించేది. మనము మన ఫలం కోసము ఎదురు చూడడం లేదు. మన ఫలం ఎంత గొప్పగా ఉంటుందో ఆ ఆశ లేదండి. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి మన కానుక 500 ఇస్తున్నాం. ఈరోజు 500 ఇస్తున్నాం అనుకోండి. అంటే సంవత్సరం అంతా నువ్వు సంపాదించింది ఎంత? సంవత్సరంకంతా మనం సంపాదించింది ఎంత? 5,000. 5,000తో మీరు సంవత్సరం అంతా బతుకుతారా? 5,000తో సంవత్సరం అంతా బతుకుతారా? బతకలేం. మళ్ళీ సంఘ కాపరి ఎట్లా బతుకుతాడు చెప్పండి కదా. ఆనాడు అబ్రహాము ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చాడు, నమ్మకంగా ఇచ్చాడు, యథార్థంగా ఇచ్చాడండి. అంతేకాదు పేద విధవరాలు కూడా ఎంత ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. అందరూ వినండి, ఇదొక్క మాట. ఎంత ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 2 కాసులు ఇచ్చింది. 2024 సంవత్సరాల తర్వాత 1 కాసు విలువ ఎంతో తెలుసా? 1000 రూపాయలండి. 1000 రూపాయలు 1 కాసుకు సమానం. అంటే ఆ కాలంలో ఆమె ఎంత ఇచ్చింది? 2000 ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 2025వ సంవత్సరంలో దేవుడు నీకు వేలకు వేల సంపాదిస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు,
ఈరోజు మనం అందరం కూడా ఆత్మీయంగా ఇలా కూర్చున్నాం, కానీ మన కానుక ఎంతండి? అందుకే పేద విధవరాల్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఆమె తన జీవనం అంతా కూడా వేసింది. ఆమె నెక్స్ట్ నేనేంటి, నాకు ఆహారం ఎట్లా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలని ఆలోచించలేదండి. దేవుని యొక్క సేవకునికి 2 కాసులు, అంటే ఆ కాలంలోనే 2024 సంవత్సరాల క్రితమే 2000 కానుకిచ్చిందండి ఆమె. దేవుడు చాలా మెచ్చుకున్నాడు. ఈరోజు మనం ఇంకా ఎలా ఉన్నామంటే చిన్నగానే ఆలోచిస్తున్నాం. 500 ఇస్తే చాలే, 200 ఇస్తే చాలే, 100 ఇస్తే చాలే కదండి. ఈరోజు మన వైఖరి మాలాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ యొక్క సంఘంలో సేవ చేసే సేవకునికి 1 గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా పరలోకంలో మీ ఫలము 100 ఉంటుంది. ఈరోజు మీరు ఇచ్చే కానుక ఇక్కడ ఆలోచించొద్దండి, పరలోకంలో మీ ధనము అధికమవుతుందని యేసుప్రభు వారే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, కోతకాలపు అర్పణల పండుగలో మనము నిజంగా మనం ఇచ్చే కానుక మనం మనస్ఫూర్తిగా మన దేవునికి ఇస్తున్నామా? ఆనాడు అబ్రహాము 10 వంతు మాత్రమే ఇచ్చాడు, అంటే 10 రూపాయలే ఇచ్చాడు, కానీ దేవుడు 100 ఆశీర్వాదం ఇచ్చాడు, 100 ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం, మన సంఘ కాపరిని మనం ప్రేమిద్దాం. కోతకాలపు అర్పణల పండుగలో మనము దేవుని యొక్క సేవకులు మన ద్వారా సంతోషపడాలి కదా. ఇందాక వాక్యం విన్నాం, ఉత్సాహంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, సణుగు కొనకుండా గొణుగు కొనకుండా మనం ఏం చేయాలి? సేవకునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి ఇదొకటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మీరందరు చాలా బాగా చదువుతారని నాకు తెలుసు, నేనే చదువుతాను. ఫిలిప్పీయులారా సువార్తను, 15వ వచనం, ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేరని మీకే తెలియను. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే సువార్త సేవను ప్రకటిస్తూ మాసిదోనియా సంఘానికి వెళ్ళారు, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆసియాకి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. తర్వాత తెస్సలోనికా సంఘానికి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. కానీ ఏ సంఘపు వారు కూడా సేవకుని ఆదుకోలేదు. అంటే వారికి సేవకుని యొక్క విలువ తెలియదు. కానీ ఫిలిప్పీ సంఘం మాత్రమే వాక్యాన్ని విన్నారు, సేవకుడంటే ఏంటో ఆయన విలువ తెలుసుకున్నారు. అందుకే ఆయన యొక్క ప్రతి అవసరతను తీర్చారండి, ప్రతి అవసరత. అందుకే ఇక్కడ సేవకుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? నాకు మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. ఒక సంఘ కాపరి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మీరు పంపిన వస్తువులు, మీరు ఆదరించిన ప్రేమ, మీరు ఇచ్చిన డబ్బులు, మీరు ఇచ్చిన వస్త్రాలు వల్ల నేను ఎలా ఉన్నాను? ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. కాబట్టి ఈరోజు మన సంఘ కాపరి కూడా ఇటువంటి సాక్ష్యం చెప్పాలి. సంఘ కాపరి కూడా ఈ విధంగా సంతోషంగా మన మధ్య సేవ చేయాలి. ఆయన ఉండేది 3 సంవత్సరాలే, 1 సంవత్సరం అయిపోయింది. ఈ మిగతా 2 సంవత్సరాలు కూడా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మీ సంఘాన్ని మర్చిపోకూడదు, మీరు చూపించిన ప్రేమను మర్చిపోకూడదు, మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారారా, ఈ కోతకాలపు అర్పణల పండుగలో మనము మన సంఘ కాపరిని గౌరవించాలి. మన ఫలము పరలోకంలో ఉందనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. సరే, ఈరోజు నేను కొన్ని చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన యొక్క ఫీల్డ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. మరొకసారి ఎందుకు గుర్తు చేస్తున్నాము అంటే మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటారని. సో మొట్టమొదటిగా ఏంటంటే సంఘాలు ఏవైతే నిర్మాణంలో ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం.
గమనించండి, ఈ యొక్క భారము మన సంఘాలన్నిటిలో ఉంది. ఎందుకంటే లద్దగిరి గ్రామంలో కూడా చాలామంది తమ వంతు సహాయాన్ని చేస్తున్నారు. ఈ విధంగా మా యొక్క పరిచర్యలో మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దాదాపుగా 7 లక్షల రూపాయలు 14 సంఘాలకు అందించడం జరిగింది. అంటే ఈ యొక్క సంఘ నిర్మాణాలలో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి నిజంగా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఆ తరువాత చిన్నపిల్లలు చిన్నప్పుడే వాళ్ళు వాక్యంలో నుంచి తప్పిపోకూడదన్న ఉద్దేశంతో స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్న చిన్న ఆట వస్తువులు ఇస్తారు. ఆట వస్తువులు ఆడుకొని తర్వాత 1 గంట తర్వాత వాళ్ళని పిలిచి చిన్న వాక్యం చెప్పి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. అంటే ప్రతిరోజు కూడా వాక్యము పిల్లలు వినాలి. అదేవిధంగా తర్వాత సిబిసి కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత సంఘ పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు, లే లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మేము కూడా దేవుని సేవ చేయాలని. కాబట్టి వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళను కూడా సువార్త సేవలో పాలి భాగస్తులుగా చేస్తున్నాం. ఆ తరువాత వయోజన విద్య, ఎవరికైతే చదువు రాదో వారికి చదువును నేర్పించి బైబిల్ ఎలా చదవాలో నేర్పించి ఒక బైబిల్ కూడా ఉచితంగా వాళ్లకు అనుగ్రహిస్తున్నాం. ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఫీల్డ్లో సువార్త పరిచర్య జరుగుతుందంటే దానికి మొట్టమొదటి ఘనత దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత సంఘ కాపరులకు ఇవ్వాలి, ఆ తర్వాత సంఘస్థులు అనేటువంటి మీకందరికీ కూడా ఇవ్వాలి. ప్రతి నెల పాస్టర్లందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త సేవ చేస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మన అందరి యొక్క మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా మాకు సువార్త అందలేదు అని చెప్పకూడదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిన్న రాత్రి మేము ప్రార్థనకి వెళ్ళొచ్చాం, ఈరోజు మీ మధ్య ఉన్నాం, మరలా రాత్రి వేరే గ్రామానికి వెళ్ళాలి. ఈ విధంగా మేము సువార్త సేవలో బలంగా ముందుకెళ్తున్నాం. దానికి మీ ప్రార్థనలు చాలా అవసరం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మీకందరికీ కూడా కోతకాలపు అర్పణల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. చక్కని గ్రీటింగ్ తెలియజేసిన ఫీల్డ్ పెద్దలు డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారికి మరొకసారి సంఘం పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. సమయం మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు, దేవుని సేవకుల ద్వారా ఫీల్డ్ యొక్క పరిచర్య నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఫీల్డ్లో ఘనముగా ఫీల్డ్ పెద్దలు భారముతో బాధ్యతతో ఎన్నో విధాలుగా సంఘాలు డెవలప్ చేయటానికి వారు ప్రయాసపడుతున్న ప్రయాసము నిమిత్తమై మనమందరము కూడా వారి ఆరోగ్యము నిమిత్తమై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై, ఫీల్డ్ పెద్దల నిమిత్తమై, వారి పరిచయ నిమిత్తమై మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. దయగల దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు వందనాలు నైనా. ఇదిగోండి తండ్రి, గడిచిన కాలం అంతా మీరు ఎంతగానో కృప చూపించారు, మీకు వందనాలు నైనా. జయకాంత్ సార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సులేఖ మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, క్యారల్ మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోండి ప్రభా, మన్నిన నీ బిడ్డల్ని ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రభా అనేక విధాలుగా ప్రభా ప్రతి గ్రామంలో కూడా ప్రభా మీ యొక్క సేవా పరిచయాలు జరిగిస్తూ ఉంటుండగా నాయన, స్వార్థ ప్రకటిస్తుంటుండగా తండ్రి మనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా మనైనా సార్ వారి కుటుంబానికి ప్రభా ఆయువారోగ్యాలు సత్వబలం మీరు దయచేయండి. ప్రతి విధమైన అవసరత తీర్చండి ప్రభా. మమ్మల్ని ప్రేమించి, మా సంఘ సభ్యులను ప్రేమించి, మా గ్రామాన్ని ప్రేమించి ప్రభా నీ బిడ్డలు మా యొక్క గ్రామంలో అడుగుపెట్టి ఉండగా బిడ్డల్ని దీవించండి. వారి యొక్క రాక ప్రభా
వారి యొక్క మాటలు ప్రభా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. దుష్టుడు మా హృదయంలో నుంచి నీ వాక్కును ఎత్తుకెళ్ళిపోకుండానట్లుగా మీరు మనైనా నీరు కట్టి ఫలింపజేయండి మమ్మల్ని. మరొక్కసారి నా తండ్రి సార్ గారి కుటుంబం అంతటిని, వారి సంతానాన్ని మీరు దీవించమని, వారి పరిచయని ఇంకా విస్తరించి అభివృద్ధి పొందించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి ప్రభా సార్ వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా నీ బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయమున ప్రత్యేకంగా పాట పాడుతుండగా పరిచారకులు ముందుకొచ్చి కానుకలు పోగు చేస్తారు. నీ ధనము నీ ఘనమనే పాట పాడుతుండగా సమయమున పరిచారకులు, స్త్రీలు పరిచారకులు, పురుషులు పరిచారకులు ముందుకొచ్చి కానుకలు పోగు చేస్తారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీంతువా వెనుదీంతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీంతువా వెనుదీంతువా. ధరలో ఉన్న ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలో ఉన్న ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీంతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీంతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీంతువా వెనుదీంతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, తోడు గ్రుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, తోడు గ్రుడ్డలు నీకు దయచేయగా. వేడంగా ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగా ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీంతువా వెనుదీంతువా. వెలుగు నీడలు గాలి వర్షంబును,